ఇట్లాంటి ఓకే. సో గైస్, టుడేస్ టాపిక్ వచ్చేసి ASP.NET ఇంట్రడక్షన్. సో ఫస్ట్ ASP.NET అంటే మీకు తెలుసు వాట్ ఈస్ ASP.NET అంటే మనం ASP.NET ఎందుకు యూజ్ చేస్తాం? వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తాం. సో వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? బ్రౌజర్ లో యాక్సెస్ చేసే ప్రతి అప్లికేషన్ ని మనము వెబ్ అప్లికేషన్ అంటాం. సో ఈ వెబ్ అప్లికేషన్ కోసం మనం .NET లో ASP.NET యూజ్ చేసి చేయొచ్చు, ASP.NET MVC యూజ్ చేసి చేయొచ్చు, ASP.NET Core యూజ్ చేసి చేయొచ్చు. ప్రజెంట్ మనం ASP.NET యూజ్ చేసి చేద్దాం. ఓకే. సో ASP.NEట్ మన HTML కోడ్ అంతా, HTML కోడ్, HTML ట్యాగ్స్ అంతా మన HTML పేజ్ ని ఇక్కడ ASP.NET లో .ASPX పేజ్ లో రాసుకుంటాం అనమాట కోడ్. అదేంటి ఎట్లా చేస్తామని చూద్దాము. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, సో సింపుల్ ఫామ్ తీసుకుందాము. ఒక ఫామ్ తీసుకొని ఆ ఫామ్ లో ఉన్న డేటా బ్యాక్ అండ్ SQL కి పాస్ చేద్దాం. సో యూజింగ్ ఎట్లా అంటే మధ్యలో C# లెక్ పంపించుకొని ADO.NET యూజ్ చేసి SQL డేటాబేస్ కనెక్ట్ అయ్యి SQL లో డేటా ఇన్సర్ట్ చేద్దాం మన ఫామ్ డేటా. సో అది ఎలా చేద్దాం అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ ఓపెన్ విజువల్ స్టూడియో. సో క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. Here ASP.NET web application framework, .NET framework, select next. So here keep it as anything, whatever you like the name, project name. I'll give it as ASP.NET introduction, ASP.NET intro. Okay, and it's fine. So default location వచ్చేసి desktop real time folder లో సేవ్ అయిపోద్ది. సో క్రియేట్. ఓకే. సో ఎందుకంటే నేను ప్రతిసారి ఎంటీ ప్రాజెక్ట్ తీసుకుంటాను, ఎందుకంటే వెబ్ ఫామ్స్ తీసుకుంటే కొన్ని డిఫాల్ట్ పేజెస్ ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. సో ప్రతి పేజీ మనం ఫ్రెష్ గా యాడ్ చేయొచ్చు కాబట్టి నేను ఎంటీ ప్రాజెక్ట్ తీసుకొని, ఇది ASP.NET కాబట్టి వెబ్ ఫామ్స్ సెలెక్ట్ చేసుకుంటాను. అదే MVC అయితే MVC, వెబ్ అయితే వెబ్. ప్రస్తుతానికి వెబ్ ఫామ్స్ కాబట్టి ASP.NET యూజ్ చేసుకున్నప్పుడు మనం వెబ్ ఫామ్ సెలెక్ట్ చేసుకుందాం. జస్ట్ క్రియేట్. సో ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. మన సొల్యూషన్ వచ్చేసి ASP.NET ఇంట్రో. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి కూడా ASP.NET ఇంట్రో. ఓకే. సో మన ప్రాజెక్ట్ కి ఒక HTML పేజ్ యాడ్ చేద్దాం. ఇక్కడ HTML పేజ్ యాడ్ చేయడం అంటే వెబ్ ఫామ్ యాడ్ చేయడం అనమాట ASP.NET లో. సో వెబ్ ఫామ్ వచ్చేసి డిఫాల్ట్ గా నేను వెబ్ ఫామ్ 1 అని ఇచ్చుకోవచ్చు. మీకు మీనింగ్ఫుల్ గా ఒక రిజిస్ట్రేషన్ పేజ్ అని registration.aspx అని అనొచ్చు. నేను ప్రస్తుతానికి డిఫాల్ట్ గా వెబ్ ఫామ్ అంటే ASPX వదిలేస్తాను. యాడ్. ఓకే. సో మనకి ఇక్కడ HTML పేజ్ వచ్చింది. సో ఇందులో నేను ఏం చేస్తాను, సింపుల్ గా మన పేజ్ లో ఏం లేదు కాబట్టి సో నేను సింపుల్ ఒక లేబుల్ తీసుకుంటూ ఒక ఫామ్ డిజైన్ చేస్తాను ఫాస్ట్ గా. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక లేబుల్ తీసుకుంటాను ఇక్కడ. ఓకే. తర్వాత టెక్స్ట్ బాక్స్ తీసుకుంటాను. ఓకే. తర్వాత సో సేమ్ థింగ్ నేను బ్రేక్ తీసుకుంటాను లైన్కి, బ్రేక్ పాయింట్. సో ఇవే నేను కాపీ పేస్ట్ చేస్తాను. సేమ్ ఒక లేబుల్ ఈమెయిల్ కి, ఇంకొకటి మొబైల్ కి. సో ఫస్ట్ వచ్చేసి దీనికి ఏం చేద్దాం, లేబుల్ వచ్చేసి యూజర్ నేమ్ కదా, ఫస్ట్ వీటికి యూజర్ నేమ్ ఇస్తాను, లేబుల్ నేమ్. సో టెక్స్ట్ బాక్స్ 1 అనే బదులు ఇది ఒక ఐడి ప్రాపర్ గా ఇస్తాను ఆ టెక్స్ట్ బాక్స్ కి. సో టెక్స్ట్ బాక్స్ కాబట్టి TXT అనేది ప్రిఫిక్స్ ఇస్తే అది బెస్ట్ ప్రాక్టీస్. సో యూజర్ నేమ్ అనేది మళ్ళీ మీనింగ్ఫుల్ గా ఉండడానికి అది యూజర్ నేమ్ బాక్స్ కాబట్టి టెక్స్ట్ యూజర్ నేమ్ అని ఇచ్చాను. సెకండ్ బాక్స్ వచ్చేసి లేబుల్ వచ్చేసి నేను ఏమి ఇస్తాను, ఇది ఈమెయిల్ ఫీల్డ్. సో ఈమెయిల్ అని ఇస్తాను. ఓకే. ఈమెయిల్ మీనింగ్ఫుల్ ఉండడానికి. ఓకే. సేమ్ థింగ్ నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకుంటాను, మొబైల్ ఫీల్డ్, మొబైల్ నెంబర్. ఇక్కడ వచ్చేసి దీనికి కూడా టెక్స్ట్ బాక్స్ ఇవ్వండి, ఐడి TXT. ఓకే. ప్రస్తుతానికి లేబుల్ ఐడీస్ మనం ఏమి యూజ్ చేయట్లేదు ఇక్కడ. సో నేను డిఫాల్ట్ అట్లే ఉండేది. మామూలుగా మీరు ఇవ్వాలనుకుంటే ఏదైనా లేబుల్ ఐడికి, లేబుల్కి ఏదైనా డైనమిక్ అసైన్ చేయాలనుకున్నప్పుడు LPL అని ప్రిఫిక్స్ యూజ్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో అది ఒకటి. సో చూద్దాం. సో త్రీ ఫీల్డ్స్ తీసుకున్నాం మనం ఇక్కడ. సో యూజర్ నేమ్, ఈమెయిల్, సో మొబైల్ నెంబర్. సో ప్రతిదానికి ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాము ఎంటర్ చేసుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి. సో అట్లనే ఒక ఫామ్ తీసుకుంటాను ఇప్పుడు. చూద్దాం. బటన్
బటన్ తీసుకోవాలి కదా మనం. బటన్ వచ్చేసి బటన్ 1 అనే బదులు ఐడి బటన్ కాబట్టి మనకు ప్రిఫిక్స్ ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్ కోసం BTN అని ఇస్తాము. BTN ఇది సైన్ అప్ బటన్. సో సైన్ అప్ మీనింగ్ఫుల్గా. సో అట్లనే టెక్స్ట్ కూడా బటన్ బదులు అది సైన్ అప్ బటన్ కాబట్టి సైన్ అప్ అని ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం డిజైన్. సో ASP.NET లో ఇక్కడ కోడ్ రాసినాం కదా, ఇది మనం ఇది కోడ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడే చూడొచ్చు. చూడండి ఇక్కడ డిజైన్ లో కూడా చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్స్. సో ఇంకా బాగా క్లియర్ గా కావాలంటే సౌట్స్ లో కూడా చూడొచ్చు. సో ASP.NET లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కోడ్ రాయాల్సిన పనుల ఏదైనా కోడ్ కావాలంటే చూడండి ఇట్లా వస్తే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కూడా కోడ్ ఆటోమేటిక్ గా జనరేట్ అయింది. సో చూడండి ఇక్కడ కూడా మళ్ళీ డ్రాప్ డౌన్ వచ్చింది అట్లా. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. మనం ఎక్కువ కోడ్ రాకపోయినా పుట్టి కంట్రోల్స్ యూజ్ చేసి కూడా మనం ఫార్మ్స్ చేసుకోవచ్చు అనమాట. సో అది సో మనం ఇప్పుడు కోడ్ రాసినాం. ఒకసారి అవుట్పుట్ లో ఇక్కడ ఆల్రెడీ డిజైన్ లో చూడొచ్చు ఎట్లుంది అనేది, బట్ అవుట్పుట్ లో మన బ్రౌజర్ లో చూస్తే ఇంకా క్లియర్ గా ఉంటుంది. సో నేను రన్ చేస్తాను, చూడండి రన్ చేస్తాను. సో ఇది మన సింపుల్ ఫామ్. సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తే యూజర్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్. ఇది ఒక సింపుల్ ఫామ్. ఈ ఫామ్ ని జస్ట్ లైక్ ఇది HTML పేజ్ అనుకో. అక్కడ మనం ఏమంటే ASPX యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీంట్లో ASPX ఎక్స్టెన్షన్ ఉంటుంది, ASP.NET యూజ్ చేస్తాం కాబట్టి. బట్ ఈ HTML మామూలు జనరల్ మన ప్రాసెస్ ఏంటంటే ఈ పాయింట్స్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నేను చెప్పేది ఇంపార్టెంట్. సో ఇక్కడైనా కానీ ఏదైనా కానీ సో ఇది ఫ్రంట్ ఎండ్ అంటే ఇది HTML పేజ్. డేటా ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ స్టెప్ HTML పేజ్ లో నుంచి డేటా రీడ్ చేసుకుంటాం. HTML లో నుంచి డేటా డైరెక్ట్ గా డేటాబేస్ లకి పంపిలేము. ఎప్పుడు SQL డేటాబేస్ లకి పంపలేము. మన అవుట్పుట్ ఏంది, ఇక్కడ ఒక ఫామ్ ఉందంటే ఆ ఫామ్ డేటా ఎక్కడో చోట సేవ్ చేసుకోవాలి బ్యాక్ ఎండ్ డేటాబేస్ లో. సో ఎనీ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా ఫ్రంట్ ఎండ్ HTML పేజ్ నుంచి డైరెక్ట్ గా HTML పేజ్ డైరెక్ట్ గా డేటాబేస్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి HTML లో ఉన్న ఫామ్ డేటా ఫస్ట్ మనం C# లో పంపిస్తాం. ఇక్కడ మనం ఎందుకంటే .NET యూజ్ చేస్తున్నాం కాబట్టి C# యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి మనం ఇక్కడ C# యూజ్ చేస్తాం. సో C# లో పంపించుకుంటాం. C# లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఏంటి బెనిఫిట్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి SQL కి డేటాబేస్ కి కనెక్ట్ అయ్యే క్లాసెస్ అన్ని మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉంటాయి. సో ఆ క్లాసెస్ హెల్ప్ ద్వారా మనం డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటాబేస్ లో డేటా ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా. సో ఇది క్లియర్. ఇది మళ్ళీ రిపీట్ చేసినా వినండి, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ప్రాసెస్. సేమ్ వే అట్నే రిటర్న్ ప్రాసెస్ కూడా. బ్యాక్ ఎండ్ లో ఆల్రెడీ డేటాబేస్ ఉందనుకో, ఆ డేటా అంతా మనం HTML పేజ్ లో చూపించాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C# యూజ్ చేసే బ్యాక్ ఎండ్ కనెక్ట్ అయ్యి ఆ డేటా అంతా రీడ్ చేసుకుని C# లోకి C# లో నుంచి ఫ్రంట్ ఎండ్ HTML పేజ్ పంపిస్తాం అన్నమాట. రిటర్న్ ప్రాసెస్ ఫస్ట్ ఇప్పుడైతే ఎట్లా పంపిస్తాం, ఇప్పుడు HTML పేజ్ నుంచి ఇప్పుడు ఈ డేటా అంతా ఈ ఫామ్ లో ఉన్న డేటాను C# లో పంపించి C# నుంచి SQL డేటాబేస్ లో ఇన్సర్ట్ చేస్తాం. అట్లనే రివర్స్ కూడా SQL డేటాబేస్ లో ఉన్న డేటాను కూడా C# లోకి తెచ్చుకొని C# నుంచి మళ్ళీ HTML పేజ్ కి రిటర్న్ ఇస్తాం. అవన్నీ అది టుమారో క్లాస్ లో చూద్దాం. రివర్స్ ప్రాసెస్. ప్రస్తుతానికి మనం ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇది ఫ్రంట్ ఎండ్ నుంచి HTML పేజ్ నుంచి C# లో పంపించి C# నుంచి డేటాబేస్ లో పంపిస్తాం. రివర్స్ ప్రాసెస్ టుమారో చూద్దాం. ఓకే, సో అది అప్పుడు చూడండి సింపుల్ ఉంది. ఈ బటన్ క్లిక్ చేస్తే ఏం చేయాలి, ఈ వాల్యూ అంతా C# లో పోయి డేటా ఇన్సర్ట్ అవ్వాలి. అది ఈ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇన్సర్ట్ అవ్వాలంటే మనము ఆ బటన్ కి ఆటోమేటిక్ గా కోడ్ జనరేట్ చేస్తాం. చూడండి ఇక్కడ ASP.NET లో డబుల్ క్లిక్ ఇస్తే ఆ బటన్ పైన ఆటోమేటిక్ గా C# ఫైల్ జనరేట్ అయితే ఇక్కడికి వెళ్తుంది కర్సర్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఆ ఫామ్ లో ఉన్న ఫామ్స్ రీడ్ చేస్తాం. సో ప్రస్తుతానికి నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటాను. సో అన్ని స్ట్రింగ్స్ ఈజీగా స్ట్రింగ్ యూజర్ నేమ్ ఈక్వల్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటెలిజెన్స్ చూస్తే అక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ లో ఉన్న ఐడీస్ అన్ని చూడండి. ఇక్కడ మనం ఐడి ఫీల్డ్స్ అన్ని ఇక్కడ C# లో యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో టెక్స్ట్ యూజర్ నేమ్ వచ్చేసి టెక్స్ట్ యూజర్ నేమ్ మనకి ఇక్కడ యూజర్ నేమ్ డాట్ ఈ టెక్స్ట్ అనే ప్రాపర్టీ ద్వారా రీడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అట్లనే స్ట్రింగ్ 3 ఫీల్డ్స్ ఉన్నాయి కదా. ఈమెయిల్ ఈక్వల్స్ టెక్స్ట్ ఈమెయిల్ డాట్ టెక్స్ట్. ఎప్పుడైతే ఆ బటన్ క్లిక్ చేస్తామో ఈ టెక్స్ట్ బాక్స్ లో ఉన్న వాల్యూస్ వచ్చేసి మన C# లో ఉన్న వేరియబుల్ కి అసైన్ అవుతాయి అనమాట. ఓకే, సో అది టెక్స్ట్. అట్లనే లాస్ట్ వన్ ఏంటి, స్ట్రింగ్ మొబైల్. తీసుకున్నాను. ఓకే, మొబైల్ మొబైల్ డాట్ టెక్స్ట్.
డేటా అంతా వస్తుంది. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ డేటా వస్తుందా రాలేదా అని చెక్ చేయాలంటే ఎప్పుడన్నా కానీ బ్రేక్ పాయింట్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. మనం కోడ్ని ఏదన్నా డీబగ్ చేసేటప్పుడు ఎక్కడ ఏ ఫీల్డ్కి ఏ వాల్యూ అసైన్ అవుతుంది, ఏ లైన్లో ఏ కోడ్ ఎట్లా బయట అవుతుంది, ఎక్కడ ఎర్రర్ వస్తుంది అని చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ బ్రేక్ పాయింట్ పెట్టాలి. బ్రేక్ పాయింట్ ఎట్లా పెడతామంటే ఎనీ షీ షాప్ ఏమైనా ఇక్కడ రైట్ సైడ్ ఈ నెంబర్స్ ఉంటాయి చూడండి, లైన్స్ ఇవి 17, 18, 19. సో దానికన్నా ముందు ఇక్కడ ఫస్ట్ గ్రే కలర్ ఉంది, సిల్వర్ కలర్, లైట్ సిల్వర్ గ్రే కలర్. సో ఈ కలర్ పైన ఏ లైన్ దగ్గర బ్రేక్ పాయింట్ పెట్టుకుంటే సారీ ఆ లైన్ దగ్గర బ్రేక్ పాయింట్ పెట్టుకోండి. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఒకసారి ఫామ్ రన్ చేసి మనం వాల్యూస్ ఎంటర్ చేసి ఇక్కడ ఆ బటన్ క్లిక్ చేస్తే ఈ బ్రేక్ పాయింట్ దగ్గరకు వచ్చి ఈ మనం ఫామ్ లో ఉన్న వాల్యూస్ షీ షాప్ లోకి వస్తున్నాయి లేదా అనేది చెక్ చేద్దాం. రన్ చేస్తాను అప్లికేషన్ ని. సో యూజర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, ఈమెయిల్ t@t.com, మొబైల్ నెంబర్, సమ్ నెంబర్స్. సో నా ప్రస్తుతం నేనేం వాల్యుయేషన్ పెట్టలేదు. మీరు ఎంటీ ఇచ్చినా కూడా ఏమి ఇచ్చిపోయినా కూడా వెళ్ళిపోద్ది. మనం జావా స్క్రిప్ట్ నుంచి ఎక్వైరీ వాల్యుయేషన్స్ ఏం పెట్టలేదు. జస్ట్ ఇప్పుడు మనం ఫోకస్ అయింది మన ఫామ్ లో ఉన్న డేటాని, నాట్ వాలిడేషన్స్ మన ఫోకస్ కాదు. ఇప్పుడు ఫామ్ లో ఉన్న డేటాని షీ షాప్ లో పంపించుకొని షీ షాప్ లోంచి ADO డాక్యుమెంట్ యూజ్ చేసి బ్యాక్ ఎండ్ SQL కి ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేది ఈ క్లాస్ మన ఫోకస్ కాబట్టి. సో ప్రస్తుతం నేను సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తాను చూడండి. సో మన షీ షాప్ లోకి వచ్చింది, కోడ్ కర్సర్ వచ్చేసింది. చూద్దాం ఇప్పుడు వాల్యూస్ కరెక్ట్ గా మన వేరియబుల్స్ షీ షాప్ వేరియబుల్స్ కి అసైన్ అవుతుందో లేదా చూడండి. యూజర్ నేమ్ నేను అక్కడ తెలుగు తీసుకున్నా కాబట్టి ఇక్కడ తెలుగు వచ్చింది ప్రాపర్ గా. నెక్స్ట్ ఈమెయిల్ t@t.com ఇచ్చినా వచ్చింది. ఓకే. సో SQL. సో మనకు షీ షాప్ లోకి డేటా వచ్చింది. HTML పేజ్ నుంచి షీ షాప్ లోకి డేటా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాం, షీ షాప్ నుంచి మనం SQL కనెక్ట్ అవ్వాలి. సో SQL కనెక్ట్ అవ్వాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అంతే. అన్ని సింపుల్. మీరు అర్థం చేసుకొని ఈజీగా ఏది ఎక్కడ ప్రాబ్లం అవుతుందో మీరు తెలుసుకొని దానిపైన వర్క్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. జనరలీ this word, there is no difficult technology. Just you want to learn what is the process, how to learn it in proper way. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టు. ఎక్కడ ఏ టెక్నాలజీ టఫ్ ఉండదు. ఏ టెక్నాలజీ అంత టఫ్ ఉంటే ఎవరు వర్క్ చేయలేరు, ఎక్కువ టఫ్ ఉంటే. సో ప్రతిదీ ఇట్స్ లర్నబుల్. ప్రతి ఒక్కరూ నేర్చుకోగలరు, ప్రతి ఒక్కరూ చేయగలరు. యూ హ్యావ్ టు లెర్న్ ద ప్రాసెస్. హౌ ఎగ్జాక్ట్లీ అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి అది మీకు తెలియదు అంటే అది కష్టం ఏమి ఉండదు. మీకు ఆ ప్రాసెస్ తెలుసుండదు, అది ఎట్లా నేర్చుకోవాలి అంతే. తర్వాత ఇక్కడ కోడింగ్ నువ్వేదో ఇన్నోవేటివ్ చేసే అంత కోడింగ్ ఎక్కడ ఏమి ఉండదు. జస్ట్ వాట్ గైస్ ఐఎమ్ మేకింగ్ యూ, ఐఎమ్ ట్రైంగ్ టు రిలాక్స్. సో దిస్ ఆల్ సింపుల్ టెక్నాలజీస్. మీరు ఈజీగా నేర్చుకోవాలి అంటే మీకు ప్రాసెస్ తెలుసుకొని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే ఈజీ ఉంటుంది. ఐ హోప్ అండర్స్టాండ్. సో దెర్ ఇస్ నో బిగ్ డీల్, దెర్ ఇస్ నో కాంప్లెక్సిటీ హియర్. జస్ట్ యూ వాంట్ టు నో ద స్టెప్స్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకే. సో ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఏం చేయాలి, ADO.NET యూజ్ చేసి నేను SQL కి ఈ డేటా పాస్ చేయాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ తెలుసుకోవాలి. సో SQL కి కనెక్ట్ అవ్వాలంటే డేటాబేస్ కి మన షీ షాప్ లో SQL కనెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. SQL కనెక్షన్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ క్లాస్ వచ్చేసి ఏ నేమ్ స్పేస్ లో ఉంటుందంటే ఇక్కడ ఒక నేమ్ స్పేస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. నేమ్ స్పేస్ యూజింగ్ సిస్టమ్ డాట్ నేమ్ స్పేస్ data.SQL క్లయింట్. ఈ నేమ్ స్పేస్ యూజ్ చేయాలి. ఎప్పుడైతే ADO.NET అంటే డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే SQL కి ఆ డేటాబేస్ కావాల్సిన కనెక్షన్ క్లాసెస్ అన్ని ఈ నేమ్ స్పేస్ లో ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్ గా SQL కనెక్షన్ క్లాస్ మనకి ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది అనమాట. SQL కనెక్షన్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం ఈ క్లాస్ కి. CN or CON ఎనీథింగ్ ఇట్స్ ఫైన్, మీకు ఏది నచ్చుతుంది. ఈక్వల్స్ టు న్యూ SQL కనెక్ట్. సో ఈ క్లాస్ యూజ్ చేసి మనము SQL కి డేటాబేస్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ SQL కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా. సో SQL కనెక్ట్ అవ్వడం అంటే SQL ఓపెన్ చేయండి, ఇట్లా ఐకాన్ దగ్గర క్లిక్ చేయండి, SQL ఓపెన్ అవుతుంది. సో ఈ SQL సర్వర్ కి కనెక్ట్ అవ్వాలంటే ఈ సర్వర్ నేమ్ ఉంది కదా, ఈ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలంటే ఈ SQL సర్వర్ కి C# నుంచి ఈ క్లాస్ యూజ్ చేస్తాం, SQL కనెక్షన్ క్లాస్ అనేది.
సో ఈ లైన్ లో ఈ కనెక్షన్ క్లాస్ కి ఏం పాస్ చేస్తామంటే ఇక్కడ చూడండి, క్లాస్ ఓపెన్ చేస్తానే దీనికి 3 ఓవర్లోడ్ ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ది ఎంటీ అయినా ఉంది, అండ్ సెకండ్ది కనెక్షన్ స్ట్రింగ్ పాస్ చేయాలి. ఓకే, ఆర్ కనెక్షన్ స్ట్రింగ్ అండ్ క్రెడెన్షియల్ ఆబ్జెక్ట్ పాస్ చేయాలి ఇక్కడ. సో మనకు ఈజీగా ఉండడానికి ఇక్కడ సెకండ్ మనం ఏ వేలైనా పోవచ్చు. మనం ఇక్కడ రెగ్యులర్ గా ఎక్కువ మంది మోస్ట్లీ ప్రిఫరబుల్ వే ఇది స్ట్రింగ్ కనెక్షన్ స్ట్రింగ్ పాస్ చేస్తాం. స్ట్రింగ్ కనెక్షన్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఈ ఎస్క్యూఎల్ కనెక్షన్ అంటే కనెక్షన్ స్ట్రింగ్ లో ఏముంటాయంటే ఈ ఎస్క్యూఎల్ సర్వర్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ సర్వర్ నేమ్ ఏంటి, ఈ లాగిన్ ఐడి ఏంటి, దీని పాస్వర్డ్ ఏంటి, ఆ 3 ఉంటుంది. ఈ లాగిన్ అయిన తర్వాత ఏ డేటాబేస్ మనం కనెక్ట్ అవుతాం ఆ డేటాబేస్, ఈ 4 ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సర్వర్ నేమ్ ఉంటుంది, సర్వర్ కు లాగిన్ అయిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. వన్స్ సర్వర్ లైక్ లాగిన్ అయిన తర్వాత మీరు ఏ డేటాబేస్ యాక్సెస్ చేయాలో ఆ డేటాబేస్ ని మనం కనెక్షన్ స్ట్రింగ్ లో మెన్షన్ చేస్తాం. ఒకసారి ఎగ్జాంపుల్ నేను చూస్తాను చూడండి, నేను ఆల్రెడీ ఇస్తాను కనెక్షన్ స్ట్రింగ్ ఇక్కడ. కనెక్షన్ స్ట్రింగ్ అనేది చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏంటి ఇంటెలిజెన్స్ లో కూడా ఇది స్ట్రింగ్ ఆబ్జెక్ట్. సో స్ట్రింగ్ లో మనం కనెక్షన్ స్ట్రింగ్ ని పాస్ చేస్తాం. ఆల్రెడీ కాపీ చేశాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏముందని ఏం లేదు. ఓకే, చూడండి ఎస్క్యూఎల్ కనెక్షన్. ఓకే, ఈ స్ట్రింగ్ ఏముంది సర్వర్ డెస్క్టాప్. చూడండి ఇది ఈ కనెక్షన్ స్ట్రింగ్ ఎట్లుందంటే కీ వాల్యూ పేరు, కీ ఏమేమి ఉన్నాయి సర్వర్. సో ఇనిషియల్ క్యాటలాగ్ అయినా అనొచ్చు, ఇక్కడ డేటాబేస్ అయినా టైప్ చేయొచ్చు. సో ప్రస్తుతం ఇనిషియల్ క్యాటలాగ్ అయినా డేటాబేస్ నేమ్. ఇది వచ్చేసి పాత కనెక్షన్ స్ట్రింగ్ .NET రియల్ టైమ్ అనేది. సో ఇక్కడ యూజర్ ఐడి అనేది ఎస్ఐడి. యూజర్ ఐడి అంటే ఏంటంటే చూడండి ఇక్కడ సర్వర్ అనేది ఇది, ఈ సర్వర్ నేమ్ ఏదైతే ఇస్తామో అది ఇవ్వాలి. మీ ఎస్క్యూఎల్ సర్వర్ ఏదైతే అది అనమాట. ఇక్కడ నా కేసులో ఇది దీని నేమ్. ఓకే, సో ఇదే కాపీ చేసి ఇస్తాను చూడండి. ఇది ఐ థింక్ ఇది న్యూ ఇన్స్టాలేషన్, ఇది ఓల్డ్ సర్వర్ ఉన్నట్టుంది సంథింగ్, అందుకే చేంజ్ డిఫరెంట్ ఉంది. సో నేను ఇది మార్చేస్తాను. సో ఇది నా సర్వర్ నేమ్ ఇచ్చేసాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ ల్యాప్టాప్ లో ఉన్న సర్వర్ నేమ్ ఇచ్చాను. సో లాగిన్ ఐడి వచ్చేసి ఎస్ఏనే అండ్ పాస్వర్డ్ వచ్చేసి అది కృష్ణనే, దీనికి కూడా పాస్వర్డ్ కృష్ణనే. సో డేటాబేస్ వచ్చేసి మనం ఒకటి క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఎస్క్యూఎల్ కి ఎట్లా కనెక్ట్ అవ్వాలి, ఇట్లా కనెక్ట్ అయిన తర్వాత డేటాబేస్ ఇచ్చాం, పాస్వర్డ్ ఇవ్వండి. కనెక్ట్ అయిన తర్వాత మనం ఒక డేటాబేసెస్ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి కొంచెము. ARMT జూలై బ్యాచ్ 2 బ్యాచ్లు ఉన్నాయి. సో నేను ఇక్కడ సేమ్ ఇదే నేమ్తోనే ఒక డేటాబేస్ తీసుకుంటాను. మన ఇష్టం ఏ డేటాబేస్ అయినా ఆ డేటాబేస్ నేమ్ ఇక్కడ వేరే కొత్త తీసుకున్నా ఇక్కడ వచ్చి యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, సో ప్రస్తుతానికి డేటాబేస్ నేను క్రియేట్ చేస్తాను చూడండి. డేటాబేస్ క్రియేట్ చేయడం ఎలా అంటే ఫస్ట్ థింగ్ సో క్రియేట్ సింపుల్ అంటే సింపుల్. డేటాబేస్ గురించి, డేటాబేస్ క్రియేషన్స్ గురించి, ఎస్క్యూఎల్ బేసిక్స్ గురించి ఎవరైనా కొత్త అయితే మన ఎస్క్యూఎల్ ట్యూటోరియల్లో ఈజీగా స్టెప్ బై స్టెప్ చెప్పుంటాను. మీకు ఒకసారి చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతాయి. ఓకే, క్రియేట్ డేటాబేస్ నేమ్. సో డేటాబేస్ నేమ్ వచ్చేసి నేను ఇక్కడ .NET రియల్ టైమ్ ఎనీ డేటాబేస్ మీకు ఏ నేమ్ ఇవ్వాలనుకుంటే ఆ నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను డేటాబేస్ నేమ్ ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఉండే డేటాబేసెస్ లో ఇక్కడ చూడండి డేటాబేసెస్ లో ఓన్లీ 2 డేటాబేస్ ఉన్నాయి, CRMDB, జూలై బ్యాచ్. సో నేను ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సో కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో బట్ ఇక్కడ స్టిల్ నాట్ ఏబుల్ టు సీ. మనం అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రీఫ్రెష్ చేస్తే చూడండి మన డేటాబేస్ .NET రియల్ టైమ్ యాడ్ అయింది. సో ఇట్లయినా చేయొచ్చు, సో లేదంటే ఇక్కడే వర్క్ ఇది కమాండ్ ద్వారా చేసినాం మనం. ఓకే, లేదు ఇక్కడ డేటాబేస్ ట్యాబ్ నుంచి రైట్ క్లిక్ ఇచ్చి న్యూ డేటాబేస్ వచ్చేసి ఇలా న్యూ డేటాబేస్ అనేది టెస్ట్ డిబి అని ఇట్లయినా జస్ట్ ఒక డేటాబేస్ నేమ్ ఇచ్చేసి ఓకే ఇట్లా యూజర్ ఇంటర్ఫేస్ తో అయినా చేయొచ్చు. చూడండి టెస్ట్ డిబి వచ్చేసింది. ఓకే, సో అట్లా ఒకవేళ డేటాబేస్ ని ఏదైనా డిలీట్ చేయాలంటే రా డేటాబేస్ టెస్ట్ డిబి, రా డేటాబేస్ టెస్ట్. సో కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇది స్టిల్ ఇది ఉంది కానీ బట్ రీఫ్రెష్ చేస్తే అది వెళ్ళిపోతుంది, డిలీట్ అవుతుంది ఆల్రెడీ. సో చూడండి ఇట్లా కమాండ్ ద్వారా డిలీట్ చేయొచ్చు, లేదు ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అని కొట్టినా డిలీట్ అయిపోతుంది. ఓకే, సో డేటాబేస్ అయితే క్రియేట్ చేసినాం మనం. .NET రియల్ టైమ్ అనే డేటాబేస్ కి ఇది తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేసినాం అనుకో. ఓకే, సో మనం ఇక్కడ సర్వర్ డీటెయిల్స్ ఇచ్చినాం, ఏ ఎస్క్యూఎల్ కనెక్ట్ అయ్యో ఆ ఎస్క్యూఎల్ ఒక సర్వర్ డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం, అంతే కదా. ఓకే, అండర్స్టాండ్. సో కనెక్ట్ అంటే సో ఈ సర్వర్ నేమ్ ఇచ్చినాం చూడండి ఇక్కడ
మన సర్వర్ నేమ్ ఇక్కడ ఇచ్చేసాం, సర్వర్ అని పోస్ట్ ఇచ్చినాం. ఇనిషియల్ క్యాటలాగ్ అంటే మన డేటాబేస్ కొత్తగా క్రియేట్ చేసిన .NET రియల్ టైమ్ అనేది ఇచ్చినాను. సో యూజర్ ఐడి పాస్వర్డ్, లైక్ ఈ యూజర్ ఐడి లాగిన్ అనేది ఇక్కడ యూజర్ ఐడి కింద అక్కడ పాస్వర్డ్ ఏదైతే అది ఇచ్చేసి కృష్ణ స్మాల్ లెటర్స్ ఇక్కడ కేసులో. సో అది ఓకే. సో మనం కనెక్షన్ ఇట్లా ఇస్తాం అంతే, సింపుల్. ఎక్కడైనా ఇట్లే, ఏ SQL కనెక్షన్ అయినా ఇదే, కొత్తగా ఉండదు. ఏమంటే ఇవి సర్వర్ డీటెయిల్స్ చేంజ్ అవుతుంటుంది. మీ సర్వర్లో మీరు ఏదైతే నియమించుకున్నారో సర్వర్ నేమ్ అదైతే, మీరు ఏ డేటాబేస్ చూంటే ఆ డేటాబేస్, మీ యూజర్ ఐడి ఏదైతే అది పాస్వర్డ్ మీరు ఇస్తారు, ఇవి చేంజ్ అవుతుంది. బట్ ఇవి కామన్, కీస్ కామన్, జస్ట్ వాల్యూస్ మీరు చేంజ్ చేసుకోవాలి. సో అయిపోయాయి. ఇది కనెక్షన్ క్లాస్ యూస్ చేసి ఇట్లా కనెక్షన్ స్ట్రింగ్ ఇస్తే, దీంట్లో ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ కావాలంటే మనం ఆ సర్వర్ డీటెయిల్స్ ఇచ్చినాం కనెక్షన్ క్లాస్ కి, దాన్ని ఆ క్లాస్ తో ఆ డేటాబేస్ తో కనెక్ట్ అవ్వాలంటే దెర్ ఇస్ ఎ ఆన్ ఓపెన్ మెథడ్ అంటుంది కనెక్షన్ ఆబ్జెక్ట్ కి క్లాస్ లో, ఆన్ డాట్ మెథడ్. ఓకే, సో ఈ ఓపెన్ మెథడ్ యూస్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 2 లైన్స్ లో ఈ సర్వర్ కి ఇక్కడ సి షార్ప్ నుంచి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? సో మనకి ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాకి ఈ సర్వర్ తో లింక్ అయి ఉంటుంది ఇండైరెక్ట్ గా, బిహైండ్ ద సీన్స్ అట్లా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? లైన్ ఓకే SQL కి అయితే కనెక్ట్ అయిపోయినాం, ఇండైరెక్ట్ గా కనెక్ట్ అయిపోయింది లైన్ ద్వారా ఎగ్జిక్యూట్. సో మనకు ఈ డేటా పాస్ చేయాలి, అర్థమైందా? ఇన్సర్ట్ స్టేట్మెంట్ యూస్ చేయాలి. సో ఈ డేటా ప్రస్తుతానికి మళ్ళీ మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనెక్షన్ ఏమో ఓపెన్ చేసాం, కనెక్షన్ క్లాస్ కనేమో, బట్ ఈ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలంటే మనకు డేటాబేస్ లో ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఈ ఫీల్డ్స్ అన్ని ఒక టేబుల్లోనే పెడతాం. ఏ డేటా అయినా బ్యాక్ ఎండ్ టేబుల్ ఆర్ ఫార్మాట్ లోనే సేవ్ చేస్తాం. అర్థమైందా? ఎక్కడ సేవ్ చేయం, టేబుల్ ఆర్ ఫార్మాట్ లోనే ఉంటాయి. సో ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఈ వాల్యూస్ అన్ని మనం ఈ ఫీల్డ్స్ అన్ని అక్కడ ఇన్సర్ట్ చేయాలంటే మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. సో టేబుల్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? మనం కొత్తగా తీసుకున్న ఒక డేటాబేస్ లో. సో ఇది మన .NET రియల్ టైమ్. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దానిపైన ఏ డేటాబేస్ లో అయితే మనం క్రియేట్ చేయాలి ఆ డేటాబేస్ లో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ న్యూ క్వైరీ అని కొడితే సో ఆ డేటాబేస్ ఇన్స్టెన్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సో మనం టేబుల్ క్రియేట్ చేద్దాం. టేబుల్ క్రియేట్ చేయడం ఏంటంటే క్రియేట్ టేబుల్. సో ఇది కూడా SQL ఏదైనా టేబుల్ క్రియేషన్స్ ఇవన్నీ రాకపోతే, ఎవరైనా కొత్త అయితే మన SQL ట్యూటోరియల్లో, తెలుగు ప్రోగ్రామర్ ఛానల్లో SQL ట్యూటోరియల్లో సింపుల్ గా చెప్పింటారు, ఈజీగా ఉంటుంది. సో ఒకసారి చెక్ చేయండి. టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ వచ్చేసి నేను ప్రస్తుతానికి యూజర్ ఇన్ఫో అనే టేబుల్ ఇస్తాను. సో యూజర్ ఇన్ఫర్మేషన్ ఒకటి యూజర్ ఇన్ఫో అని ఇచ్చాను. సో ఫస్ట్ ఫీల్డ్ ఐడి, ఏదైనా ఒక యూజర్ ఐడి ఇస్తాను. యూజర్ ఐడి ఇస్తాను. ఫస్ట్ ఫీల్డ్ ఇంటీజర్ ఫీల్డ్ ఇస్తాను. సో ఐడి అంటే ప్రతి ఎంప్లాయీకి ఒక ఐడి ఉంటుంది కదా, ఒక యూనిక్ గా ఉండడానికి, ఆర్ మీరు ఈవెన్ స్టూడెంట్ అయినా మీకంటూ ఒక ఐడి ఉంటుంది, కాలేజ్ ఐడి, మీ నెంబర్ అంటూ ఉంటుంది మీకు. సో అట్లా లైక్ హాల్ టికెట్ నెంబర్ అట్లా ఏదైనా యూనిక్ గా ఉంటాయి కదా, అట్లా యూజర్ కి టేబుల్ కి ఒక యూజర్ ఐడి అనేది యూనిక్ గా ఉంటుంది. సో యూనిక్ గా ఉండాలంటే ఏం చేస్తాం అంటే దానికి ఆ ఫీల్డ్ కి ప్రైమరీ కీ ఇస్తాం. సో దీనికి ఇంకోటి ఏమి ఇస్తానంటే ఐడెంటిటీ అంటే ఏంటంటే ఆటోమేటిక్ గా ఏ కాలం అయితే నేను ఈ కాలం ఇది కాలం నేమ్ ఇచ్చాను అనమాట. ఈ కాలం నేమ్ వచ్చేసి మన ఇష్టం ఏది కావాలంటే తెచ్చుకోవచ్చు. సో ఈ కాలం వచ్చేసి ఇంటీజర్ వాల్యూ తీసుకుంటుంది. ప్రైమరీ కీ అంటే యూనిక్నెస్ ఉంటుంది అనమాట. సో ఐడెంటిటీ అనేది ఎందుకంటే ఈ కాలం కి ఎప్పుడైతే ఐడెంటిటీ ఇస్తామో ఏ కాలం అయితే ఆ కాలం కి మనం డేటా పాస్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ 1 ఉంటుంది, డిఫాల్ట్ గా 1 నుంచి అవుతుంది, 1+1 అట్లా. సో 1 నెక్స్ట్ రికార్డ్ వచ్చినప్పుడు 2. సో ఈ కాలం కి మనం వాల్యూ పాస్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో అది. సో ఇంకా స్టిల్ ఏదో ఒకటి ఉంటే మన SQL ట్యూటోరియల్లో ప్రైమరీకి ఐడెంటిటీ అని ఉంటుంది, దాని గురించి క్లియర్ గా ఎలాబరేట్ చేసి పెట్టాను. సో మీరు అది వాచ్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా సో యూజర్ నేమ్ ఫస్ట్, ఇక్కడ మనం 3 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది యూజర్ నేమ్ ఒక ఫీల్డ్. సో యూజర్ నేమ్ వచ్చేసి స్ట్రింగ్ టైప్ నేను ఎన్వాల్కర్ ఇస్తాను 50. అండ్ ఈమెయిల్ ఉంది మళ్ళీ సెకండ్ కార్డ్, ఈమెయిల్ వచ్చేసి కూడా ఎన్వాల్కర్ అని ఇస్తాను. అది కూడా ఒక 50 ఇస్తాను. లెంత్ ఎంత ఎంచుకోవచ్చు మీ కంఫర్ట్ బట్టి. ఓకే, సో మొబైల్ వచ్చేసి ఇక్కడ మామూలు అయితే లాంగ్ ఇవ్వచ్చు, బిగ్ ఇవ్వచ్చు. ఇక్కడ SQL ప్రస్తుతాన్ని నేను కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా మీకు ఇనిషియల్ పేజ్ లో నేను ఒక వేర్ తీసుకుంటాను. ఓకే, క్రియేట్ టేబుల్ యూజర్ ఎగ్జిక్యూట్. సో టేబుల్ క్రియేట్ అయింది. చూడండి, టేబుల్లో డేటా ఉందా లేదా చెక్ చేయాలంటే ఇక్కడ ఎనీ టేబుల్లో డేటా ఉందా లేదా చెక్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ ఇన్ఫో టేబుల్ నేమ్.
అని యూజ్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే ఈ లైన్ని చూడండి. ప్రస్తుతానికి యూజర్ ఐడి కాలమ్స్ అన్ని వచ్చినాయి. మనం ఇచ్చిన యూజర్ ఐడి, యూజర్ నేమ్, ఈమెయిల్, మొబైల్, బట్ నో డేటా. ఎందుకంటే మనం టేబులే క్రియేట్ చేసినాం, ఇందులో డేటా ఇన్సర్ట్ చేయలేదు. సో ఇప్పుడు డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తామని చూద్దాం. ఇన్సర్ట్ క్వైరీ రాస్తా. ఇన్సర్ట్ క్వైరీ, ఇన్సర్ట్ ఇంటూ యూజర్ ఇన్ఫో టేబుల్, యూజర్ ఇన్ఫో వాల్యూస్ అని డిఫరెంట్ గా ఉంటాయి. ఇంకో క్వైరీ కూడా ఉంటుంది. సో ఇన్సర్ట్ క్వైరీ 2 ways లో చేయొచ్చు. మీరు ఒకసారి మన ట్యూటోరియల్ రెఫర్ చేయండి, ఈజీ ఉంటుంది. సో ప్రస్తుతం నేను డైరెక్ట్ గా ఇచ్చేస్తాను. ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి ఐడెంటిటీ ఫీల్డ్ ఉంది కాబట్టి దానికి వాల్యూ పాస్ చేయాల్సిన లేదు. సో ఫస్ట్ సెకండ్ వాల్యూ యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ కి పాస్ చేస్తాను. స్ట్రింగ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ డబుల్ కోట్స్ లో ఇన్సర్ట్ చేయాలి, ఆర్ సింగిల్ కోట్స్ ఇన్సర్ట్ చేయాలి. సో యూజర్ నేమ్ వచ్చేసి నేను తెలుగు అని ఇస్తాను ప్రస్తుతానికి. సో ఈమెయిల్ వచ్చేసి అని ఇద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మొబైల్ వచ్చేసి మొబైల్ కూడా మనం వేరే తీసుకున్నాం కాబట్టి సో నేను ఇచ్చాను రాస్తాను మొబైల్ నెంబర్. ఓకే, ఎక్స్క్యూట్ చేస్తాను ఈ లైన్. వన్ రో ఎఫెక్ట్. సో మనం ఆ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అయిందా లేదా చెక్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్ని మనం యూజ్ చేస్తే చూడదాం. చూడండి, ఫస్ట్ రికార్డ్ ఇన్సర్ట్ అయింది 1 తెలుగు, సెకండ్ 2 1 2 3 4. ఓకే, సో ఇప్పుడు మన క్వైరీ, ఇప్పుడు మనం డేటా ఎస్క్యూఎల్ నుంచి ఎస్క్యూఎల్ ఒక ఇన్సర్ట్ క్వైరీ రాసి ఇన్సర్ట్ చేసినాం. సో మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ మనం ఇక్కడ మన పేజ్, మన HTML పేజ్ నుంచి ఓకే ఈ బటన్ క్లిక్ చేస్తే డేటాబేస్ లోకి వచ్చి డేటా పడాలి. అది మన రిక్వైర్మెంట్. ఓకే, నాట్ ఇక్కడ SQL లో క్వైరీ ఇన్సర్ట్ చేయడం. సో ఫ్రంట్ ఎండ్ నుంచి ఇక్కడ రావాలి. సో అది చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికోసం ఏం చేస్తానంటే ఇక్కడ కనెక్షన్ క్లాస్ అయితే ఓపెన్ చేసినాను. SQL తో మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది ఆ 2 లైన్ ద్వారా. సో నెక్స్ట్ క్వైరీ ఎగ్జిక్యూట్ చేయాలి. సో క్వైరీ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ ఏదైనా క్వైరీ పాస్ చేయాలంటే SQL కమాండ్ అనేది C# లో SQL కమాండ్ అనే ఈ క్లాస్ యూజ్ చేసి దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. CMD ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి మీ ఇష్టం. న్యూ SQL కమాండ్. దీనికి ఏం పాస్ చేస్తామంటే చూడండి, ఇక్కడ దీనికి 5 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో మనం స్ట్రింగ్ అయినా పాస్ చేయొచ్చు, CMD టెక్స్ట్, తర్వాత CMD టెక్స్ట్ అంటే ఆ క్వైరీ. CMD టెక్స్ట్ అంటే కమాండ్ మీన్స్ క్వైరీ. సో కమాండ్ టెక్స్ట్ పాస్ చేసి ఆ కనెక్షన్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తాం. జనరల్గా ఇదే పాస్ చేస్తాం మనం ఎక్కడైనా. సో కొంతమంది ఏం చేస్తారంటే కనెక్షన్ ఆబ్జెక్ట్ ఫస్ట్, సెకండ్ టైం ఓన్లీ కమాండ్ క్వైరీ పంపించి తర్వాత దాని కనెక్షన్ ఆబ్జెక్ట్ బిల్డ్ చేస్తారు. సో మనం ఇక్కడ థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్లా ఈజీగా పాస్ చేస్తారు ఎవరైనా. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఈ థర్డ్ ఆప్షన్ లో ఏముంది, కమాండ్ టెక్స్ట్ కనెక్షన్ ఆబ్జెక్ట్. సో ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే నేను చెప్తాను. సో ఈ కమాండ్ క్లాస్ కి ఫస్ట్ క్వైరీ పాస్ చేస్తాం. ఏ క్వైరీ అయితే ఎగ్జిక్యూట్ చేయాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వైరీ పాస్ చేస్తాం. ఆ క్వైరీ తర్వాత సెకండ్ పారామీటర్ వచ్చేసి కనెక్షన్ ఆబ్జెక్ట్. సో నువ్వు కమాండ్ అయితే ఇస్తున్నావు, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ యూజర్ ఇన్ఫో వాల్యూస్ అని ఇచ్చాం. సో ఈ కమాండ్ ఏ డేటాబేస్ లో ఎగ్జిట్ అవ్వాలి, ఏ సర్వర్ లో ఏ డేటాబేస్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనం చెప్పాలి ఈ కమాండ్ ఆబ్జెక్ట్ కి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ లో ఏముంటాయి, మన డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా, సర్వర్ ఆబ్జెక్ట్ ఏ డేటాబేస్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలనేది. సో ఈ సర్వర్ యూజర్ నేమ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ కనెక్షన్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తే ఈ కమాండ్ ఆ కనెక్షన్ ఆబ్జెక్ట్ లో ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం కమాండ్ అయితే చెప్పాం ఎక్కడ, ఇది మన క్వైరీ, ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ లో. ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ లో ఏముంటుంది, ఇవన్నీ. ఓకే, ఈ ప్లేస్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం ఒకటి డిక్లేర్ చేసినాం. ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇక్కడ ఒక లైన్ ఉంటుంది. ఆ పైన రాసిన కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇక్కడ C# లో ఈ లైన్ రాస్తే, ఈ కమాండ్ అదే ఈ లైన్ రాస్తే ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ నాట్ క్వైరీ. ఓకే, చూద్దాం. ఫస్ట్ రన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ రన్ చేద్దాం. రన్ చేసి డేటాబేస్ లో పోతుంది.
username తెలుగు for example like user one. Okay, user1@.com. Second mobile number, sub number. Okay, sign up. చూడండి బటన్ వాల్యూస్ అన్ని వచ్చేసినాయి. యూజర్ నేమ్ వచ్చేసి యూజర్ వన్, ఈమెయిల్ వచ్చేసి యూజర్ మనం ఇచ్చిన వాల్యూస్ అక్కడ ఫామ్ లో ఉన్న వాల్యూస్ వచ్చేసినాయి. కనెక్షన్ ఓపెన్ అయింది, కమాండ్ కూడా రాసిచ్చినాము. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి సెలెక్ట్ స్టాఫ్ ఇన్ఫో అంటే ఒక రికార్డే ఉంది, ఇంతకుముందు ఇన్సర్ట్ చేసింది. ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో నెక్స్ట్ లైన్ సిఎండి ఎగ్జిక్యూట్, సారీ ఇప్పుడు కూడా ఈ లైన్ లోనే ఉంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. స్టిల్ చూడండి ఒకటే ఉంది. వన్స్ ఈ లైన్ ఇట్లా ఎగ్జిక్యూట్ అయిపోయిందంటే సో ఈ రికార్డ్ వచ్చేసి మనం తీసుకున్న రికార్డ్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ వచ్చి ఈ టేబుల్లో పడింది. కావాలంటే ఎగ్జిక్యూట్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫామ్ ఇన్ఫో అంటే telugu.telugu.t.com. సో సేమ్ రికార్డే మళ్ళీ పడింది. ఏంటంటే చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనము ఇక్కడ వాల్యూస్ ఇక్కడికేమో వచ్చినాయి. యూజర్ నేమ్ లో యూజర్ వన్ ఉంది, ఈమెయిల్ ఉంది, మొబైల్లో మొబైల్ నేమ్ ఉంది. కానీ ఇక్కడ మనం హార్డ్ కోడ్ చేసాం. ఇదే క్వైరీ కాపీ పేస్ట్ చేశారు. సో ఇదే క్వైరీ ఎగ్జిక్యూట్ అయింది, సేమ్ క్వైరీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఫస్ట్ ఒకటి సెకండ్ రికార్డ్ ఎందుకు వచ్చిందంటే ఐడెంటిటీ, దీన్ని పంపించాల్సిన పని లేదు. సో ఐడెంటిటీ యూజ్ చేసినాం కాబట్టి ఈ కాలర్కి ఆటోమేటిక్గా ఎవ్రీ టైమ్ 1+1 యాడ్ అయితే ఉంటుంది. సో అది సో ఇప్పుడు ఈ హార్డ్ కోడ్ వాల్యూస్ కాకుండా మన ఈ వేరియబుల్స్ ఏవైతే డిక్లేర్ చేసుకున్నావో ఆ వేరియబుల్స్ ని పాస్ చేస్తాం. చూడండి ఓకే అది. సో ఇక్కడ వచ్చేసి ప్లస్ యూజ్ చేయండి, ఇక్కడ ప్లస్ యూజ్ చేయండి. ఓకే, యూజర్ నేమ్ అనే ఫీల్డ్ ఇక్కడ యూజర్ నేమ్ అని మనం టైప్ చేయండి మీరు. సో ఇదే వేరియబుల్. సో ఎప్పుడైనా కానీ ఒక స్ట్రింగ్ లో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఈ కోడ్స్ ఎట్లా రాసామంటే ఒక స్ట్రింగ్ లో మన స్ట్రింగ్ లో వేరియబుల్ ని పాస్ చేయాలి, షాప్ వేరియబుల్ ని. అట్లాంటప్పుడు ఇదంతా స్ట్రింగ్ కదా, డబల్ కోట్స్ లో ఉంది చూడండి. మనం డబల్ కోట్స్ లో రాస్తున్నాం అంటే అది స్ట్రింగ్ మధ్యలో యాడ్ చేస్తాం వేరియబుల్ ని. ఒక వేరియబుల్ ని స్ట్రింగ్ మధ్యలో యాడ్ చేయాలంటే ఇది సింటాక్స్. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, షాప్ లో ఫస్ట్ 2 సింగిల్ కోట్స్, మళ్ళీ మధ్యలోకి వచ్చి 2 డబల్ కోట్స్, మరి మధ్యలోకి వచ్చేసి 2 ప్లస్లు. ఓకే, తర్వాత వచ్చేసి ఈమెయిల్. సో మన వేరియబుల్ నేమ్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో అట్లనే మొబైల్ ఫీల్డ్ కూడా. సో ఇది అట్లా స్ట్రింగ్ మధ్యలో వేరియబుల్ ని హార్డ్ కోడ్ చేయాలంటే ఇట్లా చేయాలన్నమాట. ఫస్ట్ 2 డబల్ కోట్స్, దాని మధ్యలో మళ్ళీ 2 సింగిల్ కోట్స్, మధ్యలో 2 ప్లస్ పెట్టేసుకుంటే మనం ఈ వేరియబుల్స్ ని ఇంటెలిజెన్స్ కూడా పనిచేస్తారు. చూడండి మొబైల్ అంటేనే ఇట్లా మొబైల్ అని వచ్చేసిన వేరియబుల్ కూడా యాక్సెస్ అయింది. సో అది ఇప్పుడు చూద్దాం. మనకి రన్ చేస్తాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు నేను యూజర్ 2 ఇస్తాను. సో యూజర్ 1 ఉంది, యూజర్ 1 ఇంకా ఇన్సర్ట్ అవ్వాలి కదా. సో మళ్ళీ ఇప్పుడు సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తాను. చూడండి ఇప్పుడు సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తే మనం రిఫ్రెష్ చేయలేదు, రిఫ్లెక్ట్ అయ్యి చూద్దాం. స్ట్రింగ్ మధ్యలో కాబట్టి రిఫ్లెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఈ లైన్ దగ్గర వచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ కూడా అయిపోయింది. ఇప్పుడు చూద్దాం సెలెక్ట్ స్టార్. చూడండి యూజర్ వన్ అంటే ఇన్ఫో మన ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటా వచ్చిందన్నమాట. అర్థమవుతుందా? మన ఫ్రంట్ ఎండ్ లో వచ్చిన డేటా ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేసేది. ఈ బటన్ క్లిక్ చేస్తే షాప్ లోకి వచ్చింది. షాప్ లో రీడ్ చేసుకొని ADO.NET యూస్ చేసి, SQL కనెక్షన్ క్లాస్ యూస్ చేసి, కమాండ్ క్లాస్ యూస్ చేసి, ఎగ్జిక్యూట్ నాన్ క్వైరీ యూస్ చేసి మనం డేటాబేస్ ఇన్సర్ట్ చేస్తాం. సారీ, ఈ క్వైరీ ఏంటంటే చెప్పాలి. సో ఇప్పుడు ఇన్సర్ట్ అయిపోయింది. సో ఈ SQL ADO.NET అంటే ఏంటి? ADO.NET అంటే సింపుల్. ADO.NET అంటే ఒక హార్డ్లీ 6-7 లైన్స్, మాక్సిమం 5-6-7-8 లైన్స్ అనుకో మ్యాక్సిమం. అవే రిపీట్ అవుతా ఉంటుంది, అవే స్టేట్మెంట్స్ రిపీట్ అవుతాయి. ఇది ప్రతి దానికి మీరే ఈ కమాండ్ అనేది, ఈ కనెక్షన్ క్లాస్, కనెక్షన్ ఓపెన్ కమాండ్ ప్రతి దానికి ఉంటుంది. మీరు ఈవెన్ డేటా పాస్ చేయాలన్నా ఫ్రంట్ ఎండ్ నుంచి ఈ క్లాస్ ఓపెన్ చేయాలి, ఈవెన్ బ్యాక్ ఎండ్ నుంచి డేటా తెచ్చుకోవాలన్నా ఈ క్లాస్ ఓపెన్ చేయాలి. ఈ 3 కామన్. ఇక్కడ ఈ కమాండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. బ్యాక్ ఎండ్ నుంచి అయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ తో, ఫ్రంట్ ఎండ్ నుంచి అయితే ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ చేస్తాం, బ్యాక్ ఎండ్ నుంచి అయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా తెచ్చుకుంటాం మనం. సో అట్లా ఉంటుంది. ఈ ఎగ్జిక్యూట్ నాన్ క్వైరీ అనేది ప్రస్తుతానికి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ కి ఇది వాడతాం. ఫ్రంట్ ఆపరేషన్స్ కి ఎగ్జిక్యూట్ నాన్ క్వైరీ. అదే అక్కడ నుంచి రీడ్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్ నుంచి టేబుల్ డేటా రీడ్ చేసుకున్నప్పుడు ఎగ్జిక్యూట్ రీడరు అట్లాంటివి ఉంటాయి. మహా అంటే ఒక 2-3 ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఎగ్జిక్యూట్ స్కేలర్, ఎగ్జిక్యూట్ రీడరు,
ఆల్ 3-4 కమాండ్స్ ఉంటాయి అంతే హార్డ్లీ. ఇదేం ఏమంటే దీన్ని రీడ్ చేసుకునే దానికి ఎక్స్ట్రా 2 క్లాసెస్ వస్తాయి. SQL డేటా రీడర్ ప్యాకెట్ నుంచి వచ్చేటప్పుడు వచ్చిన డేటాని హోల్డ్ చేసుకోవడానికి 2 క్లాసెస్ ఉంటాయి, డేటా రీడర్ కానీ డేటా అడాప్టర్ కానీ. సో అంతే. ADO.NET అంటే ఇంకా ఎక్కడ పోయినా అంతే యూజ్ చేస్తాం. మహా అంటే అదేదో మళ్ళీ టఫ్ ఏమో, ఇక్కడ చాలా క్లాసెస్ ఉంటాయేమో, ఇంకా ఏవేమో మనకు తెలియదేమో, ఏవో ఆబ్జెక్ట్స్ ఉంటాయేమో అనేది లేదు. సింపుల్. ADO.NET అంటే ఇది మీరు కామన్ ఈ 3 లైన్స్ అనేది డేటా పంపించేటప్పుడు ఉంటుంది, డేటాబేస్ ఇన్సర్ట్ చేయాలన్నా, డేటాబేస్ పంపించాలన్నా, డేటాబేస్ లో ఉన్న డేటా తీసుకొచ్చుకోవాలన్నా ఇది కామన్ అనమాట. సో ఇంకా ఎక్స్ట్రా 2-3 కమాండ్స్ వస్తాయి డేటాబేస్ నుంచి రీట్రైవ్ చేసేప్పుడు. SQL డేటా అడాప్టర్ క్లాస్, డేటా రీడర్ క్లాస్, అవి అనేది కమింగ్ సెషన్స్ లో చూద్దాం. సో ADO.NET కూడా మనకి సింపుల్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ SQL కనెక్షన్ క్లాస్ యూజ్ చేసి కనెక్షన్ స్ట్రింగ్ పాస్ చేస్తాము. కనెక్షన్.ఓపెన్ అనే మెథడ్ యూజ్ చేస్తే SQL కనెక్షన్ తో మన SQL సర్వర్ తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత కమాండ్ అనేది ఏంటంటే ఈ క్లాస్ వచ్చేసి దీనికి ఏ క్వైరీ ఎగ్జిక్యూట్ చేయాలో ఆ క్వైరీని పాస్ చేస్తాం. ఇక్కడైతే మనం ఇన్సర్ట్ క్వైరీ డైరెక్ట్ రాసినాం. మనం రియల్ టైంలో స్టోర్ ప్రొసెస్ కూడా పాస్ చేయొచ్చు. ఏ స్టోర్ ప్రొసెస్ ఎగ్జిక్యూట్ చేయాలి అట్లా కూడా ఉంటుంది. సో అది చూద్దాం మనం కమింగ్ క్లాస్ లో, అది కూడా చూస్తాం. ఓకే. సో కనెక్షన్ ఆబ్జెక్ట్ ఇవ్వాలి. ఈ క్వైరీ పాస్ చేసిన తర్వాత ఏ క్వైరీ అయితే ఎగ్జిక్యూట్ చేస్తామో, ఏ స్టోర్ ప్రొసెస్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తామో దాంతో పాటు ఏ కనెక్షన్ లో ఎగ్జిక్యూట్ చేయాలి. దట్ మీనింగ్ ఏంటంటే ఏ డేటాబేస్ ఏ సర్వర్ కనెక్ట్ అయ్యి ఏ డేటాబేస్ లో ఎగ్జిక్యూట్ చేయాలో, సో ఆ కనెక్షన్ డీటెయిల్స్. సో ఆ కనెక్షన్ డీటెయిల్స్ అన్ని ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ లో ఉన్నాయి కదా. సో ఆ కనెక్షన్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తాం. ఇది ఎగ్జిక్యూట్ నాన్ క్వైరీ అనేది ఈ కమాండ్ అయితే ఉందో అది ఎగ్జిక్యూట్ కావాలంటే ఈ క్వైరీ యూజ్ చేస్తే డేటాబేస్ లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది ADO.NET. సో అదనమాట. ఓకే. సో అది యాజ్ సింపుల్ యాజ్ గా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక్కసారి ప్రాసెస్. సో ఫస్ట్ మన ఫామ్ లో ఉన్న డేటాని, మన HTML పేజ్ లో ఉన్న డేటాని చూడండి. ఇక్కడ మన ఫామ్ లో ఉన్న డేటాని రన్ చేయలేదు. సో ఇది కూడా HTML పేజ్ అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది HTML పేజ్ లో ఉన్న డేటాని మన C# లెక్ తెచ్చుకొని C# నుంచి ADO.NET యూజ్ చేసి SQL డేటాబేస్ కనెక్ట్ అయ్యి మన క్వైరీ మనం పాస్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం. సో అది ఇక్కడ డేటాబేస్ లోకి వచ్చి పడిపోయింది. ఓకేనా. సో మనం ఇప్పుడు ఏం చేసాము, సో మనము వెబ్ ఫామ్ లోని డేటా మనం C# లైక్ పాస్ చేసుకొని C# నుంచి ADO.NET కనెక్ట్ అయ్యి మన ఫామ్ లో ఉన్న డేటాని డేటాబేస్ పంపించాము. సో అది మనం చూసాము. సో అది సో ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మన ఫామ్ లో ఉన్న డేటా యూజ్ చేసి C# లోకి తెచ్చుకొని ఇక్కడ మనం SQL కనెక్ట్ అయ్యి ఎట్లా పాస్ చేసినాం చూసినాం, బాగుంది. సో SQL డేటాబేస్ లోకి డేటా ఇన్సర్ట్ అయ్యింది, బాగుంది. కానీ ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే మనం ఇక్కడ నేను ఒక స్ట్రింగ్స్ తీసుకొని యూజర్ నేమ్ స్ట్రింగ్ ఫీల్డ్స్ తీసుకొని నేను టెక్స్ట్ బాక్స్ ని ఒక స్ట్రింగ్ ఫీల్డ్ లో పెట్టుకొని ఆ స్ట్రింగ్ వేరియబుల్స్ ని నేను పాస్ చేస్తాను. కానీ రియల్ టైంలో ఎప్పుడు ఇట్లా వేరియబుల్స్ లో అసైన్ చేయమన్నమాట. ఓకే. ఎప్పుడే కానీ ఇట్లా ఇండివిజువల్ వేరియబుల్స్ కి మనం పాస్ చేసిన డేటాని రెగ్యులర్ గా యూజ్ చేయం. సమ్ వర్స్ట్ కేసెస్ లోనే యూజ్ చేస్తాం. మామూలుగా అయితే దీని ప్రాసెస్ ఇట్లా అసైన్ చేయం. ఎట్లా యూజ్ చేస్తామంటే ఇట్లాంటి వేరియబుల్స్ ని దీనికోసము ఈ ఫామ్ లో ఉన్న ఫీల్డ్స్ కన్నీ మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. క్లాస్ లో ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకుని ఆ ప్రాపర్టీస్ ని వాల్యూ అసైన్ చేసి మనం వాల్యూస్ అసైన్ చేస్తాం అన్నమాట. అది ప్రాసెస్. అది ఎట్లా క్లాస్ క్రియేట్ చేస్తాం అనేది మనం చూద్దాం. సో జనరల్ ఒక క్లాస్ క్రియేట్ చేయాలంటే సో నేను ఏం చేస్తానంటే ఈ క్లాస్ కి రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ న్యూ ఐటమ్, నేను ఒక C# ఫైల్ యాడ్ చేస్తాను, ఒక క్లాస్ ఫైల్. సో .cs ఫైల్ డేటా కోడ్ క్లాస్ అనుకుందాం. క్లాస్ కోడ్ లోకి వెళ్ళండి, క్లాస్ అనే ఫైల్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ క్లాస్ కి మీనింగ్ఫుల్ గా నేను ఒక యూజర్ ఇన్ఫో అని క్లాస్ నేమ్ ఇస్తాను. యూజర్ info.cs. ఓకే. యూజర్ info.cs. ఓకే. యాడ్ యూజర్ ఇన్ఫో CS డాట్. సో ఈ క్లాస్ లో నేను ఫస్ట్ ఆ ఫీల్డ్స్ అన్ని డిక్లేర్ చేసుకున్నాను. ప్రాపర్టీస్ స్ట్రింగ్. ఓకే. ప్రాపర్టీస్ అనేది ఏం లేదు, సింపుల్ గా ప్రాపర్టీస్ యూజ్ చేసి ప్రాపర్టీస్ నుంచి ప్రాపర్టీస్ కి డేటా అసైన్ చేయొచ్చు.
డేటా రీడ్ చేసుకోవడానికి ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం అనమాట. పబ్లిక్ స్ట్రింగ్ ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి యూజర్ నేమ్ సేమ్ అట్నే యూజర్ నేమ్ ఉంది. నెక్స్ట్ ఈమెయిల్ ఒకటి, మొబైల్ ఒకటి. ఓకే, స్ట్రింగ్ వచ్చేసి యూజర్ నేమ్ వచ్చేసి మొబైల్, ఇక్కడ ఇచ్చింది కదా ఈమెయిల్ ఒకటి, ఈమెయిల్ కదా ఈమెయిల్. ఎప్పుడైనా కానీ మనం డేటా అసైన్ చేసేటప్పుడు ఒక క్లాస్ అది మీకు నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో కూడా కవర్ అయింది. నేను ఇక్కడ కూడా చెప్తున్నాను ఒకసారి జస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇట్లా అసైన్ చేయకుండా ఇండివిజువల్ వేరియబుల్ గా ఇట్లా లేకుండా, ఓకే, దీన్ని ఇంకో విధంగా అసైన్ చేస్తే అది కరెక్ట్. సో ఈ క్లాస్ లో మనం తీసుకున్న యూజర్ ఇన్ఫో క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఓబీజే అని పెట్టుకోవచ్చు. ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి మీ ఇష్టం. ఓకే, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ దానికి క్రియేట్ చేసి ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఒక వాల్యూస్ ఉంటాయి కదా, ఆబ్జెక్ట్ డాట్ యూజర్ నేమ్ వచ్చేసింది. ఈ టెక్స్ట్ బాక్స్ మన ఫ్రంట్ ఎండ్ నుంచి ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ వస్తుంది కదా, ఆ టెక్స్ట్ బాక్స్ సేమ్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చింది. సో ఇక్కడ టెక్స్ట్ డాట్ టెక్స్ట్ సేమ్ అట్నే ఓకే డాట్. ఇది ఎందుకు చెప్తున్నట్టే ఇది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఎప్పుడైనా క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఫీల్డ్స్ పెట్టుకుని డేటా ఎప్పుడైనా క్లాస్ లోని ఫీల్డ్స్ కి డేటా అసైన్ చేసి డేటా రిట్రైవ్ చేసుకుంటే దట్స్ ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్. సో అది, సో ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ కదా, ఈమెయిల్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఈమెయిల్ డాట్ టెక్స్ట్ స్ట్రింగ్స్ రైట్ చేసిన తప్పేం లేదు, బట్ దిస్ ఇస్ ద ప్రాసెస్, స్టాండర్డ్ ప్రాసెస్. ఓకే, ఆబ్జెక్ట్ డాట్ మొబైల్, ఓకే, టెక్స్ట్ మొబైల్ టెక్స్ట్. సో ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఇది పంపించండి, ఆబ్జెక్ట్ యూజర్ నేమ్ బదులు ఇక్కడ ఈమెయిల్ ఇక్కడ ఎలా అవుతుంది కదా, దీన్ని ఈ ప్లేస్ లో ఇది కంట్రోల్. ఓకే, సేమ్ థింగ్ రైట్. కామెంట్ చేయాలంటే ఇక్కడ కామెంట్ చేసాను కదా, ఇక్కడ ఇక్కడ ఈ దీన్ని యూజ్ చేసి కామెంట్ చేయొచ్చు. ఏదైనా కోడ్, సమ్ కోడ్ ఆఫ్ కోడ్ మీరు కామెంట్ చేయాలనుకుంటే దీన్ని యూజ్ చేయొచ్చు కామెంట్. లేదంటే షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ సి యూజ్ చేసి కామెంట్ చేయొచ్చు. ఓకే, సో ఈ కామెంట్ చేయడం వల్ల ఏంటంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ అయినా ఏం నో రిజల్ట్, నథింగ్ టు చేంజ్, ఇది ఏం కౌంట్ లైక్ అనమాట. ఓకే, సో అది మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను చూడండి. సో యూజర్ 3, సో యూజర్ 1 యూజర్ 3 ఇస్తాను. యూజర్ 3 రైట్ సైన్ అప్ చూడండి. సేమ్ అట్లనే ఏమంటే ఇప్పుడు డిఫరెంట్ గా క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి క్లాస్ లోని ప్రాపర్టీస్ కి వాల్యూ అసైన్ చేసి ఆ ప్రాపర్టీస్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఆన్ చేస్తాం. సో ఎగ్జిక్యూట్. సో ఇది డేటాబేస్ చూద్దాం. ఇది వచ్చింది కొత్తగా రికార్డ్, 6th రికార్డ్ యూజర్ 3. ఇప్పుడు మనం పంపించిన నెంబర్ వచ్చింది. సో ఇదే అండి, ఇట్లా యూజ్ చేస్తాం. ఇట్లా ఫ్రంట్ ఎండ్ నుంచి షాప్లకి నేను ఎక్స్ట్రా ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అవి ఏం పెట్టలేదు. నేను మీకు ఏం కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా సింపుల్ గా తీసుకొని డైరెక్ట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అంటే ఏది ఇంపార్టెంటో ఆ లైన్స్ తీసుకొని మీకు ఎక్స్క్యూట్ చేస్తాను. గోయింగ్ ఫార్వర్డ్ మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో కూడా పెడతాము. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేసి చేస్తాము. అది మన రియల్ టైం ప్రాజెక్ట్ లో నేను చెప్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ ప్రస్తుతానికి మనకు ఏది ఇంపార్టెంటో అవి మాత్రమే నేను ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి వాట్ ఎగ్జాక్ట్లీ ఏ లైన్ ఎందుకు అనేది ఇలా సింపుల్ గా చెప్పాను. సో అది మీకు అర్థమైంది కదా. ప్రస్తుతానికి మనం ఏం చేస్తాం ఈ సెషన్ లో మరొకసారి లాస్ట్ టైం. సో ఏదైనా ఒక వెబ్ ఫామ్ డేటాని 10 నుంచి ఏం చేసాం మనం, ఇక్కడ మన HTML పేజ్ నుంచి డేటాని ఒక ఫామ్ క్రియేట్ చేసుకున్నాము. ఆ ఫామ్ లో ఉన్న డేటాని మనం C# లోకి పంపించుకున్నాం. అంటే C# లోకి ఇది ఇక్కడ C# లోకి వచ్చింది ఇక్కడికి. తర్వాత ADO.NET SQL కనెక్ట్ అయ్యే క్లాసెస్ అన్ని ADO.NET అంటాము. ఈ పార్ట్ అంతా ADO.NET అంటాము. సో SQL క్లాస్ ADO.NET యూజ్ చేసి SQL కనెక్షన్ మన SQL సర్వర్ కి కనెక్ట్ అయ్యి, ఓకే, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చాము. సో కమాండ్ ఏదైతే ఏ క్వరీ అయితే ఎగ్జిక్యూట్ చేయాలో ఆ కమాండ్ ఇచ్చేసి
cmd.expo అని క్వరీ చేసి మనం డేటాబేస్ లో ఇన్సర్ట్ చేసేది చూసినాం. సో అది టుడేస్ క్లాస్ అండి. సో ఎనీ క్వశ్చన్స్? సో I hope everyone understood. Okay, thank you guys. Thanks for watching.